చరణ్ టీవీకి స్వాగతం. వైభవపేతంగా ఏడుపాయల జాతర. భక్తులకు సకల సౌకర్యాలు కల్పించిన యంత్రాంగం. అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలి. ప్రభుత్వం నుంచి అన్ని రకాల ఏర్పాట్లు. మెదక్ కలెక్టర్ రాహుల్ రాజ్. శివరాత్రి పర్వదినం సందర్భంగా ఏడుపాయల దుర్గాభవానీ మాతను జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ కుటుంబం సమేతంగా పట్టు వస్త్రాలు సమర్పించి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం మహాశివరాత్రి జాతర సందర్భంగా వనదుర్గా భవానీ మాతకు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ పట్టు వస్త్రాలు సమర్పించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కార్యనిర్వహణాధికారి చంద్రశేఖర్, గ్రంథాలయ సంస్థ చైర్మన్ సుహాసిని రెడ్డి, ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ అధికారులు పాల్గొన్నారు. అదేవిధంగా పెద్దశంకరంపేట మండలం కోర్పోల్ శ్రీ సంగమేశ్వర స్వామి ఆలయంలో నారాయణఖేడ్ ఎమ్మెల్యే సంజీవరెడ్డి ప్రత్యేక పూజలు చేశారు. ओम गच्छम्यो रावणावये गातुं यज्ञाय गातुं यज्ञावधे दैवे स्वस्तिरस्तनः स्वस्तेकरां यज्ञम् ऊर्ध्वं जगदोऽपितो అందరికీ నమస్కారం. మెదక్ జిల్లా ప్రజలందరికీ, తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ కూడా మహాశివరాత్రి శుభాకాంక్షలు. సో మన అందరికీ కూడా తెలుసు, మన మెదక్ జిల్లాలో ఎంతో ప్రతిష్టాత్మకంగా మరి శ్రీ వనదుర్గామాత భవానీ అమ్మవారి శివరాత్రి చాలా ఘనంగా జరుపుకోవడం జరుగుతూ ఉంది. సో ఈ 3 రోజులు, శివరాత్రి రోజు మళ్ళీ జాతరకు సంబంధించిన 3 రోజులకు కూడా మరి ప్రభుత్వం తరఫున ఏమేమైతే ఏర్పాట్లు చేయాలో అవన్నీ ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. సో పోలీస్ డిపార్ట్మెంట్ కానివ్వండి, ఆర్డబ్ల్యూఎస్ డిపార్ట్మెంట్ కానివ్వండి, రెవెన్యూ డిపార్ట్మెంట్ కానివ్వండి, అన్ని డిపార్ట్మెంట్లు కూడా భక్తుల సౌకర్యం కోసం ఏమేమైతే ఏర్పాట్లు చేయాలో తాగునీటి దగ్గర నుంచి కానివ్వండి, టాయిలెట్స్ కానివ్వండి, మళ్ళీ వాళ్ళకి టెంట్స్ కానివ్వండి, సో అన్ని ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. అదేవిధంగా మరి అమ్మవారి భక్తులకు ఏ విధమైన అసౌకర్యం కలగకుండా మరి ఆలయ ఈవో కానివ్వండి, వాళ్ళ ఆలయ సిబ్బంది కానివ్వండి, ఆలయ పూజలు కానివ్వండి, అందరూ కూడా చాలా భక్తి శ్రద్ధలతో మరి భక్తులకు అందరికీ కూడా సౌకర్యాలు ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా తాగునీటి సౌకర్యం కానివ్వండి, మంచినీళ్ళు, వేరే అన్ని సౌకర్యాలు కూడా మన గుడి లోపల, గుడి బయట అన్ని డిపార్ట్మెంట్స్ కోఆర్డినేట్ చేసుకొని పెద్ద ఎత్తున అన్ని సౌకర్యాలు ప్రొవైడ్